హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. అందరు వినాయక చవితి బాగా చేసుకున్నారా అండి? మేమైతే బాగా చేసుకున్నాం వినాయక చతుర్థి. ఈరోజైతే నేను మొక్కజొన్న గ్యారెలు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి. అవి బెల్లంతో చేయొచ్చు, కానీ నేనైతే ఈ పచ్చిమిర్చి ఇట్లా జీలకర్ర ఇట్లా వేసి చేస్తున్నాను. ఉప్పేసి ఇట్లా కూడా చాలా బాగుంటాయి. చూపిస్తానండి చేసి. నేనైతే మిక్స్ పట్టుకున్న మొక్కజొన్నలో ఒక 4 మొక్కజొన్న కంకులు తీసుకొని ఇట్లా అందులోనే పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పేసి మిక్స్ పట్టుకున్నా. చూడండి, 4 మొక్కజొన్నలకు ఇంత వచ్చిందండి పిండి. ఇంత పిండి వచ్చింది. ఇట్లా పట్టుకుంటే చాలు. కొంచెం ఇంత తీసుకొని చిన్న గ్యారె బిళ్ళలాగా చేయాలండి. గ్యారెల్లాగా చేస్తాం కదా మనం, ముద్ద గారెలు, అవి మినప గారెలు వేస్తాం కదా, సేమ్ అట్లనే. చూడండి, ఇట్లా వేసుకోవాలండి. ఇలాగే వేసుకోండి మీరు అన్నీ. చిన్న వేసుకోవచ్చు, పెద్ద వేసుకోవచ్చు అండి. చూడండి, ఇట్లా కాలితే చాలండి. చేస్తున్నాను మంచి గాలిని. చాలా టేస్ట్గా ఉంటాయండి. టేస్టీగా ఉండే మొక్కజొన్న గ్యారెలు సూపర్గా ఉంటాయండి. మీరు కూడా చేసుకొని తినండి. ఈ వర్షాకాలంలో ఎంతో బాగుంటాయండి ఇలా చేసుకొని తింటే. ఈరోజు నేను బెల్లంతో కూడా చేయొచ్చు అండి వీటిని స్వీట్ లాగా, కానీ నేనేమో ఈరోజు ఇట్లా పచ్చిమిర్చి అది జీలకర్ర వేసి చేశానండి, ఉప్పేసి. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే సూపర్గా చేసుకున్నామండి వినాయక చవితి. మీరు కూడా ఎలా చేశారో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ముందు గణపతి నారాయణకి నైవేద్యం పెట్టి నేను టేస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి. బాగున్నాయండి, సూపర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒకటి రెసిపీ అండి, చికెన్ దమ్ బిర్యానీ. చాలా బాగుంటుంది. నేనైతే ముందే బాస్మతి రైస్ నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. అందులో స్టార్ పువ్వు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కొంచెం నూనె, ఇవన్నీ వేసుకొని ఉడికించుకుంటే అన్నం అతుక్కోకుండా ఉంటుందండి. మంచిగా మెతుకులు ఉంటుంది. చూడండి, నేనైతే ఉడికిస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కకు పెడతానండి. చికెన్లో మొత్తం అన్నీ వేసేసి కలిపి పెట్టుకుంటానండి. అల్లం, అది పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి, పెరుగు ఎన్ని వేసి ఒక అర్ధగంట దీన్ని కూడా నానేసుకోవాలండి. మసాలా, గరం మసాలా నేనైతే అన్నీ ఇందులోనే వేసి పట్టుకుంటాను, ధనియాల్లోనే. కాబట్టి 1 స్పూన్నర వేసాను. మనం మంచిగా కలిపి దాన్ని ఒక అర్ధగంట పక్క పెట్టుకుంటే మంచిగా పట్టుకుంటుంది. ఉప్పు, కారం అంతా పట్టుకుంటుంది చికెన్కి. నేనైతే వినాయకుడి నిమజ్జనం తర్వాతనండి నేను చికెన్ బిర్యానీ చేసింది.
ఆ వీడియో 2 కలిపి పెడుతున్నానండి ఒక దాంట్లో నేనే. చూడండి చికెన్లో ముందు ఆయిల్ వేసేసుకుంటున్నానండి నేను. కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పెట్టుకున్నాను సైడ్కి. ఇప్పుడైతే ఆయిల్ కూడా కొంచెం ఆనియన్స్ ఫ్రై కావాలి. ఒక ఆనియన్ అండి, పెద్ద సైజుది. నేనైతే ఒక 2 kgs అండి గిన్నెది. ఎందుకంటే రైస్ కేజీ, చికెన్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి నేను 2 kgన్నర అట్లా తీసుకున్నా, పెద్దది తీసుకున్నానండి. బాండి అంటే దాన్ని ఏమంటారు, సర్వ అంటారు కదా. నేనైతే లెగ్ పీసులు ముందు వేసానండి, కొంచెం ఫ్రై కావాలి కదా అవి. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేస్తున్నా. అది కొంచెం చికెను ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది అయితే అలాగనే పెట్టేస్తారు కదా. నేనైతే కొంచెం అట్లా దాన్ని నూనెలో ఫ్రై చేస్తానండి, బాగుంటుంది అట్లా. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి. అన్నీ సదిరి పెడుతున్నాండి. అవి లెగ్ పీసులు ఏంటంటే కొంచెం మధ్యలో పెట్టాలండి, సైడ్కి పెడితే దాన్ని ఉడికిపోదు, అలాగే ఉంటుంది. ఇది కొంచెం మధ్యలో కానీ పెడితే అది లెగ్ పీసులు మంచిగా ఉడికిపోతాయండి. చిన్న పీసెస్ అంటే ఇలాగ ఉడికితే కానీ కొంచెం లెగ్ పీసులు కదా అవి, కాబట్టి కొంచెం మనం మధ్యలో వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు నేను ఆ రైస్ వేసేసుకుంటున్నానండి. 80% అంతేనండి, మనం ఎక్కువ ఉడికించుకోవద్దు. రైసు తీసి వేసేస్తున్నానండి మొత్తం. పైన కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ మన రైస్ ఉడికించుకున్నదే వాటర్. నేనైతే ఒక 2 ఆనియన్స్ అట్లా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి, అది పైన వేసిస్తున్నా. ఇప్పుడు దమ్ము పెడుతున్నాం. అది కొత్తిమీర చాలా బాగుంటుందండి, సేమ్ మన రెస్టారెంట్ లాగానే. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను నెయ్యి వేసేస్తున్నాను పైనుంచి. కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటుంది చికెన్ బిర్యానీలా. అదేందో మూత కరెక్ట్ లేదండి, అది చిన్నగా అయిపోయింది మూత. అసలు చూడు అటు ఇటు కాలుస్తుంది, మీకు పక్కకు వస్తుంది. అది నేనేం చేశానంటే వాటర్ ఎక్కువ పోసి అంచి పెట్టానండి. మూత మంచిగా అనిగిపోయింది. చూడండి, ఫుల్ 10 minutes, మళ్ళీ 10 minutes తక్కువ పెట్టుకోవాలండి, అప్పుడు మంచిగా దమ్ అయిపోతుంది. చూడండి అయిపోయింది, మంచిగా ఉడికిపోయిన ముక్కలు. అసలు లోపల మాడటం కానీ ఇట్లా ఏం లేదు. అన్నం కూడా ఎంత బాగా అయిందంటే అసలు చాలా బాగా అయింది. చూడండి ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి. అసలు ఎక్కడ జ్యూసీగా బాగుంది, ఎక్కడ మాడిపోలేదు. కొంతమందికి అడుగు మాడిపోతుంటాయి కదా, మనం ఇలా చేసుకుంటే మాడదండి. కాకుంటే కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. ఈ రైస్ ఉడికిన వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలండి. చూడండి లెగ్ పీసు చాలా బాగా ఉడికిపోయిందండి. అది చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. నేనైతే కలర్ కానీ ఇలా ఏం వేయలేదండి. మనకు అలాగనే కలర్లా ఉంటుంది. మన కలర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఫుడ్లో, ఈ అన్నంలో ఇట్లా మంచిది కాదు కదా. నేనైతే న్యాచురల్గా ఇలాగనే వండేస్తాను నేను. చూడండి నేనైతే తింటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.